ఇక్కడ ఎవరు తప్పు చేశారు? ఇప్పుడు ప్రేమ అనేటటువంటిది 2 మనసులకు సంబంధించినటువంటిది, 2 ఆలోచనలకు సంబంధించినటువంటిది, 2 వ్యక్తిత్వాలకు సంబంధించినటువంటిది, 2 కుటుంబాలకు సంబంధించినటువంటి చాలా వేరియబుల్స్ ఉంటాయి. ఆ ప్రేమ సక్సెస్ఫుల్గా ఒక పెళ్లి కింద మారాలి అంటే చాలా వేరియబుల్స్ ఉండాలి. నేను తను ప్రేమించాను, తను నన్ను ప్రేమించింది కాబట్టి ఇంకంతా సాఫీగా ముందుకు వెళ్ళిపోద్దని చెప్పి మీరు మేడలు కట్టేసుకోవద్దు. ఆ కండిషన్స్ ఏవైతే ఈ వేరియబుల్స్ అని ఇందాకటి నుంచి అంటున్నానో, ఆ వాతావరణ వేరియబుల్స్ అవ్వచ్చు, పరిస్థితుల వేరియబుల్స్ అవ్వచ్చు, మనస్తత్వం వేరియబుల్స్ అవ్వచ్చు, కుటుంబాలకు సంబంధించిన వేరియబుల్స్ అవ్వచ్చు, ఈ వేరియబుల్స్ మారుతూ ఉంటాయి. ఈ వేరియబుల్స్ అన్నీ కూడా సానుకూలంగా ముందుకు వచ్చినప్పుడే ప్రేమ ఫలిస్తుంది, పెళ్లి కింద దారితీస్తుంది. అన్ని వేరియబుల్స్ని నేను కంట్రోల్ చేస్తానని మీరు అనుకోవద్దు. ఆ అమ్మాయి ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో నీకు తెలీదు. క్లియర్ కట్గా మోసం చేసిందా అనేటటువంటిది మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నువ్వే ఆ అమ్మాయికి సర్టిఫికేట్ ఇచ్చావు, అద్భుతమైన అమ్మాయి సార్. ఆ అమ్మాయి 2 years పాటు నాతో పాటు జర్నీ చేసినంతసేపు నాకు 0.5% కూడా డౌట్ రాలేదని నువ్వే చెప్పావు. అప్పుడు అనుండేవాడవా ఆ అమ్మాయిని చంపేస్తానని నువ్వు? ఇప్పుడు అంటున్నావు. ఆ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, అసలు సిసలైనటువంటి కారణాలు మనకు తెలియదు. ఎటువంటి ఒత్తిడికి, ఎటువంటి బ్లాక్మెయిల్కి ఆ అమ్మాయి లోన్ అయ్యిందో మనకు తెలియదు. ఎవరెవరు ఎటువంటి ప్రెషర్ పెట్టారో, నీకంటే ఎక్కువ నరకన్న అమ్మాయి అనుభవిస్తుందో లేదో మనకు తెలియదు. ఏ కారణం తెలియకుండా లేలే, అలా కాదు. నిన్ను పిచ్చోడు నవ్వమంటలేదు, రేపటి రోజు మీద ఒక నమ్మకంతో ముందుకెళ్ళమంటున్నాను. నీ ఆశ నో ప్రేమించిన అమ్మాయి ఒక్కటే జీవితం కాదు. నిన్ను ప్రేమించినటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఒక్కసారి నువ్వు ఇందాక చెప్పా మీ మదర్ ఐసీయూలో ఉందని చెప్పి ఆవిడ గురించి ఆలోచించుకో. అది అసలైనటువంటి ప్రేమ. ఆవిడ నీ గురించి వెయిట్ చేస్తుంది, నువ్వు వస్తే కనుక తేరుకుందామని. ఆవిడ గురించి ఆలోచించుకో. నువ్వేం పిచ్చోడు అవ్వక్కర్లేదు. ప్రేమ ఫలించకపోతే కనుక అందరూ పిచ్చోళ్ళు అయిపోవక్కర్లేదు. అలా అయితే కనుక మొత్తం పిచ్చి ఆసుపత్రులు అన్నీ నిండిపోతాయి. వీధికి 4 పిచ్చి ఆసుపత్రులు ఉండాలి. ప్రేమ అనేటటువంటి జీవితంలో ఒక భాగం మాత్రమే. ఇప్పటికీ కళ్ళు తెరుచుకో. నిన్ను నువ్వు చంపుకునేటటువంటి ప్రయత్నం చేయొద్దు. వేరే వాళ్ళని చంపాలనేటటువంటి ఆలోచన కూడా దయచేసి విరమించుకో వినోద్. అది కరెక్ట్ కాదు. నువ్వు కేవలం ఇమోషనల్గా ఉన్నావు అంతే. ఆలోచనని బయటకు తీసుకొచ్చి ఇమోషన్ లోపల దాచుకో. ప్రాక్టికాలిటీలోకి రా, రియాలిటీలోకి రా. మా మదర్ సేవ్ అయ్యి హెల్దీగా ఉంటే ఓకే సార్, లేకపోతే ఏం జరుగుద్దో నాకే తెలియదు సార్. నో వినోద్, అది కరెక్ట్ కాదు. ఉంటాను సార్. అది కాదు వినోద్, అది కరెక్ట్ కాదు. వినండి వినోద్ గారు. ఏమంటావు వినోద్? ఇవన్నీ నేను చెప్పాను కదా, ఒక్కసారి ఏమన్నా ఆలోచన వస్తుందా ఒక పాజిటివ్ సైడ్? కొంచెం మారాలనిపిస్తుంది సార్. కొంచెం ఫ్యామిలీని, మమ్మీని బాగా చూసుకోవాలనిపిస్తుంది. మరేదో ఆ అమ్మాయిని ఏదో చంపుతాను అదేదో అన్నావు ఇందాక. ఉండే స్ట్రెస్ లో అలా అనేసాను సార్. తర్వాత ఆలోచిస్తే మీరు చెప్పిందే కరెక్ట్ అనిపించింది. అలా కాదులే వినోద్. ఇప్పుడు బేసికలీ నేను ఒక 2 points నేను చెప్తా. అంత సుడిగాల్లాగా నువ్వు మారటం అనేది కూడా నాకు కష్టం అనిపిస్తుంది. నేను ఒక 2 points, ఓకే, నువ్వు నా మాట విని, నా ఇమోషన్, నా బాధను అర్థం చేసుకుని, నా కౌన్సిలింగ్లో కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ నువ్వు జీర్ణించుకుని నువ్వు ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నావు. చాలా హర్షించేటటువంటి అంశం. దానికి అందరికంటే నేను ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈరోజు నిన్ను నువ్వు ఏం చేసుకున్నా కూడా ఒక ప్రాణం పోయి ఉండేది, తల్లిదండ్రులకి కడుపు శోకాన్ని మిగిల్చి ఉండేది. నువ్వు ఆ అమ్మాయిని ఏం చేస్తున్నా కూడా ఒక నేరం జరిగి ఉండేది. ఆ తర్వాత ఏం జరిగి ఉండేదో అన్నది నీకు బాగా తెలుసు. నువ్వు నాకు ఫోన్ చేయటం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలని కాపాడాను, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక ఆలోచన, ఇమోషన. ప్రపంచం మొత్తం మీద సూసైడ్లకు కానీ, అన్యాయాలకు కానీ, హత్యలకు, ఆత్మహత్యలు, మానభంగాలకు అన్నింటికి మధ్యన జరిగేటప్పుడు ఈ రెండిట్ల మధ్యనే పోరాటం. ఇమోషన్కి, ఆలోచన మధ్యన జరిగేటటువంటి పోరాటం అనమాట. ఎప్పుడైతే ఇమోషన్ గెలుస్తుందో అక్కడ ఆలోచన ఉండదు, అనర్థాలు జరుగుతాయి. ఎప్పుడైతే ఆలోచన గెలుస్తుందో అక్కడ ఇమోషన్ ఉండదు, మంచి జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటల్లో ఏంటంటే ఏం చేశాను అంటే కనుక నా కౌన్సిలింగ్ ద్వారా నీ ఇమోషన్ చల్లబడేటట్టు చేశా, నీ ఆలోచన పైకి వచ్చేటట్టు చేశా. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రేమ గాథల్లో ఏంటంటే మీ జ్ఞాపకాలు, మీ అనుభవాలు మీవే కాబట్టి ఎప్పుడైతే ఒంటరిగా ఉంటావో మళ్ళీ ఆ జ్ఞాపకాలు, అనుభవాల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇందాక నేను చెప్పినటువంటి ప్రశ్నావళిలోకి మళ్ళీ వెళ్ళిపోతావు. అది ఎందుకు ఇలా చేసింది, ఇలా ఎందుకు చేసింది, అది ఎందుకు అయింది, ఇది ఎందుకు అయింది అని చెప్పి అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఆలోచన వెనక్కి వెళ్తుంది, ఇమోషన్ బయటకు వస్తుంది. కాబట్టి నాకు నీ ప్రాబ్లంకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అనేటటువంటి నా కోరిక. కేవలం నేను చెప్పినటువంటి మాటలే కాకుండా రేపొద్దున నీకు మళ్ళీ ఇమోషన్స్ బయటకు వస్తున్నాయి, నువ్వు తప్పుదారిలో వెళ్ళేటటువంటి దానికి అవకాశం ఉంది, మళ్ళీ తప్పు పని చేసేదానికి అవకాశం ఉంది అనేటటువంటి ఆలోచన నీకు వస్తే కనుక వెంటనే నా నెంబరు, నా హెల్ప్ లైన్ నీకు గుర్తుకు రావాలి. నువ్వు డైరెక్ట్గా వచ్చి నన్ను కలవాలి. ఇంకో 4 మాటలు నేను చెప్తే కనుక నువ్వు వినాలి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అంతకంటే ముఖ్యం చెప్పడం మర్చిపోయాను, నాకు మరపు వచ్చింది కాబట్టి ఈ హ్యాబిట్స్ నుంచి బయటికి రా ప్లీజ్.
అది కూడా ఒక విధమైనటువంటి సూసైడే. ఇదే నేను అందరి ప్రేమికులకి చెప్తున్నా. నేను సూసైడ్ చేసుకోను సార్ అంటాడు, వాడు సాయంత్రం అయ్యేటప్పటికి ఆ బాటిల్ ఆఫ్ చేస్తాడు. సో ఏదైనా కూడా అది కూడా ఒక విధమైనటువంటి ప్యాసివ్ సూసైడే. అది కూడా ఒక విధంగా నిన్ను నువ్వు కత్తితో పొడుచుకున్నట్టే. కాబట్టి గాంజా, సిగరెట్, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు వీటన్నిటికి కూడా గుడ్ బై చెప్తేనే అసలు సిసలైనటువంటి నాకు నచ్చినటువంటి వినోద్ బయటకు వచ్చినట్టు. ఓకేనా వినోద్? ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ వినోద్. ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ వినోద్ గారి మాటలను బట్టి రియల్గా మారతాడంటారా? అదే చెప్తున్నాను కదమ్మా, షుడ్ బి అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఏదైతే కనుక నేను ఈరోజు వినోద్ గారికి చెప్పినటువంటి 4 మాటలు ఉన్నాయో, బహుశా చూసేటటువంటి ప్రేక్షకులు కూడా డాక్టర్ గారు ఒక అరగంట మాట్లాడేటప్పటికి మనిషి సూసైడ్ నుంచి బారి నుంచి బయటపడ్డా అంటే కనుక ఈరోజు అతను తీసుకునేటటువంటి నిర్ణయం అతను చంపుకోవటాన్ని కానీ ఎవరినో చంపేటటువంటి ఆలోచనని మనం విరమింపజేసాం. సో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇంపల్స్ని మనం పోస్ట్పోన్ చేస్తామో, అంటే తక్షణమే ఇప్పుడే చేయాలి అనేటటువంటి ఆలోచన ఉంచండి, దాన్ని పోస్ట్పోన్ చేస్తామో నెక్స్ట్ ఇంపల్స్ రావడానికి చాలా టైం పడుతుంది. ఒకప్పుడు వచ్చినా కూడా అదే అంతే వాడి వేడిగా వస్తుందని లేదు. సో ఎప్పుడు కూడా సూసైడ్ అనేటటువంటిది ఒక ఇంపల్సివ్ ఆలోచన. దాన్ని మనం సక్సెస్ఫుల్గా పోస్ట్పోన్ చేస్తే కనుక బహుశా అతను ఆ ఆలోచన నుంచి బయటపడకపోవచ్చు, కానీ మళ్ళీ నెక్స్ట్ ఆ స్టెప్ తీసుకోవటానికి, అదే ఉధృతంగా స్టెప్ తీసుకోవటానికి మాత్రము చాలా టైం పడుతుంది. ఈ లోపల వేరే పరిస్థితులు మారుతూ ఉంటాయి, పరిణామాలు మారుతూ ఉంటాయి, ఆలోచనలు మారుతూ ఉంటాయి, కర్తవ్యాలు మారుతూ ఉంటాయి, గమ్యములు మారుతూ ఉంటాయి, బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఇందులో కొట్టుకుపోయేటప్పటికి అదే కదా మా జీవితం. ఎప్పుడైతే కనుక అనుభవాలు అనేటటువంటిది ఎప్పుడు వస్తాయో పాత ఆలోచనలు, ఊహలు, ఆ జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో అవి పోతాయి, ఆ ఎమోషన్స్ అన్నీ చల్లబడతాయి. సో ఈరోజు కేవలం మనం ఒక మెసేజ్ పంపించి అతని చల్లబరిచాం. అవును, రేపు ఉదయించగానే ఇంకోటి ఏదో గుర్తుకొస్తుంది, మనం అనేటటువంటి మాట గుర్తొస్తుంది, కళ్ళెదురుగుంట తల్లి కనిపిస్తుంది, తల్లిని హాస్పిటల్ నుంచి బయట వేయాలి, ఐసీయూలోంచి బయట వేయాలి, ఆవిడ బిల్లు కట్టాలి అనేటటువంటి కర్తవ్యం అతనికి గుర్తొస్తుంది. దానికి డబ్బులు ఎక్కడ సంపాదించాలి, ఆ ఉద్యోగం చేయాలా, ఈ ఉద్యోగం చేయాలనేటటువంటి ఆలోచన వస్తుంది, ఆ దిక్కును పరిగెడతాడు. సో ఏమైంది, స్లోగా ఈ అమ్మాయికి సంబంధించినటువంటి ఆలోచన. సో కాబట్టి మన కర్తవ్యం ఏంటంటే కనుక, మన యొక్క జాబ్ అండ్ మన డ్యూటీ ఏంటంటే కనుక, ఇప్పుడు అతను ఒక క్రైసిస్లో వచ్చాడు, ఆ క్రైసిస్ని మనం అవాయిడ్ చేయాలన్నమాట. అది అవాయిడ్ చేసాం కాబట్టి ఐ థింక్ దిస్ విల్ క్యారీ ఫార్వర్డ్. అవును సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా, చిన్న చిన్న విషయాలకే సూసైడ్ అనేది కరెక్ట్ కాదు, ప్రతిదానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.